హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ని. మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనము సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా 1 crore ఎలా ఎర్న్ చేయాలో మాట్లాడుకున్నాం కదా. దానికి కొన్ని వేస్ ఉంటాయి చెప్తానన్నాను కదా. అది ఈరోజు నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాలరీడ్ ఎంప్లాయీస్కి, నార్మల్ పీపుల్స్కి, నార్మల్ బిజినెస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ ఏమంటే, బిజినెస్ పీపుల్స్కి వాళ్ళతో అకౌంట్లో 1 crore ఉన్నా, 50 lakhs ఉన్నా, ఓకేనా, ఎంత ఉన్నా కూడా వాళ్ళకి పర్సనల్ లోన్ రాదు. అదే శాలరీడ్ ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్ వస్తుంది. పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్, ఏ సెక్యూరిటీ లేకుండా మీ శాలరీ బేస్డ్ మీద, శాలరీ మీద 70% లోన్ బ్యాంక్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే బిజినెస్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా, ఇన్వెస్ట్మెంట్ కోసం పర్సనల్ లోన్ తీసుకొని ఆ అమౌంట్తో మీరు ఏ దాంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా సెకండ్ ఇన్కమ్ కింద వస్తుందన్నమాట. అంటే లైక్ ఏదన్నా ప్లాట్ కొనడం కానీ, లేకుంటే గోల్డ్, లేకపోతే మార్టిగేజ్. ఇప్పుడు ఎవరికైనా ఒక 10 lakhs 5 lakhs అవసరం ఉంటుంది. వాళ్ళ ప్లాట్ని మీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని, సేల్ డీడ్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం. వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తారనమాట. నార్మల్గా ఇంట్రెస్ట్ ఇస్తే మీకు అది వస్తుందో రాదో గ్యారెంటీ ఉండదు. అదే సేల్ డీడ్ చేసుకున్నారనుకోండి, గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళ ప్లాట్ మీ దగ్గర ఉంది, దాంట్లో చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే మీ ఫ్రీ టైంలో ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు. లేదు, కొంతమందికి డ్రీమ్ ఉంటుంది బిజినెస్ చేయాలని. వీకెండ్లో సాటర్డే సండే చిన్నగా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయొచ్చు. మనం చేయాలనుకుంటే రకరకాలు ఉన్నాయి. సో సెకండరీ ఇన్కమ్కి ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ మీరు కూడా మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీ జాబ్స్కి మీకు ఉన్నవి మీకు మీరే ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఎవరికి వాళ్ళు థింక్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక వే దొరుకుతుంది. ఆలోచించి ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.